నమస్కారం అండి స్నేహితులారా. క్రియాయోగం అనే సాధన చాలా శక్తివంతమైన సాధన. మనం ఈ యొక్క సాధనని ప్రతిరోజు కూడా మన యొక్క డైలీ వారి జీవితంలో ప్రాక్టీస్ చేసినట్లయితే అటు స్పిరిచువల్గా ఇటు భౌతికపరమైన జీవితంలో మనం చాలా తొందరగా అభివృద్ధి చెందడం జరుగుతుంది. చాలా వేగంగా మన జీవితంలో మార్పులు రావడం జరుగుతుంది. అలాగే మన యొక్క మెంటల్ పొజిషన్ కూడా చాలా మెరుగుగా తయారవడం, మనకు ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవి పూర్తిగా తగ్గిపోయి ఆరోగ్యవంతంగా మారడం, ఇవన్నీ కూడా మనకు ఎదురవుతూ ఉంటాయి. అయితే స్నేహితులారా, నా యొక్క క్లాసెస్కి జాయిన్ అవుతున్న కొంతమంది సాధకులు, అలాగే నాకు ఫోన్ చేస్తున్న కొంతమంది సాధకులు, సార్ మీరు క్రియాయోగం సాధన ప్రాక్టీస్ చేస్తున్నారు కదా, అలాగే చెప్తున్నారు కూడా, అయితే మీకు ఎన్నో అనుభవాలు కలిగి ఉంటాయి కదా, కొన్ని అనుభవాలని మాకు వీడియో రూపంలో చెప్పండి, తద్వారా మేము కూడా ఈ యొక్క సాధన చేసేందుకు మోటివేషన్ ఇచ్చినట్టుగా ఉంటుంది అని నాతో మాట్లాడడం జరిగింది. కాబట్టి స్నేహితులారా, నేను క్రియాయోగం సాధనలో పొందిన కొన్ని అనుభవాలని రోజు వీడియోలో చెప్పబోతున్నానండి. అయితే స్నేహితులారా, నేను ఈ యొక్క క్రియాయోగం సాధన తీసుకొని ఒక 4 నెలలు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఏమైందంటే, నేను అంతకుముందు బాగా కొంచెం లావుగా బొద్దుగా ఉండేవాడిని. అలాగే నేను ఏదైనా వర్క్ చేసేటప్పుడు మాత్రమే నాకు చెమటలు పట్టడం కానీ నార్మల్గా సాధన చేసేటప్పుడు ఎప్పుడు కూడా చెమట పట్టేది కాదు. అయితే ఒక 3 months 4 months నేను రెగ్యులర్గా ఒకే టైంలో సాధన ప్రాక్టీస్ చేసేవాడిని. ఉదయం 6 గంటలకు ప్రాక్టీస్ చేస్తే మరలా 6 గంటలకి అలాగా రెగ్యులర్గా ఒకే టైంలో ప్రాక్టీస్ చేస్తూ రావడంతో ఒక 3-4 నెలలు పూర్తయిన తర్వాత ఏమైందంటే, ఆ శరీరం అంతా కూడా నేను సాధన మొదలు పెట్టగానే అధికంగా చెమటలు పెట్టి నా యొక్క బాడీ అనేది బాగా తేలికపడింది. అంతకుముందు నేను ఒక 55 కేజీలు ఉంటే 50 కేజీలు వరకు, ఒక 5 కేజీలు బరువు అనేది నేను 3 నుండి 4 నెలలు ప్రాక్టీస్ చేసే లోపలనే తగ్గడం జరిగింది. అంత ఎక్కువగా చెమటలు పెట్టి నా బాడీ చాలా మృదువుగా మారడం జరిగింది. అలాగే ఈ యొక్క సాధన పూర్తయిన తర్వాత నాకు చాలా హాయిగా, ఆనందంగా, ఉత్సాహంగా ఏదైనా వర్క్ చేస్తే ఆ వర్క్ బాగా చేయాలని నాకు అనిపిస్తుండేది అన్నమాట. అటువంటి అనుభవం నాకు ఒక 3 నుంచి 4 నెలలు ప్రాక్టీస్ చేసిన తర్వాత కలగడం జరిగింది. దాని తర్వాత ఇంకా నేను సాధనని ఇంకా తీవ్రంగా ప్రాక్టీస్ చేసేవాడిని. చేసిన తర్వాత ఒకరోజు మా యొక్క మాటపైకి వెళ్ళి ఉదయాన్నే ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కరెక్ట్గా మూలాధార చక్రం అంటే ఎన్నుపోసి కిందన అంటే ప్లేస్ ఉంటుంది అన్నమాట. ఆ యొక్క ప్లేస్ దగ్గర ఏదో కదులుతున్నట్టుగా నాకు అనుభవం కలిగిందన్నమాట. నేను నార్మల్గా అక్కడ ఏదో పాకుడుతుందేమో అనుకున్నాను, కానీ మెల్లి కదిలిగానే ఒకసారి చేయి పట్టి అక్కడ ఏమైనా ఉందేమో అని చూశాను. అంటే ఏదైనా చీమ కానీ ఏమైనా వచ్చాయేమో అని చూడబడితే అక్కడ ఏ చీమ ఏమీ లేవు. నా యొక్క బాడీ లోన ఏదో కదలడం మొదలైంది అనమాట. ఒకసారిగానే నాకు అర్థమైంది, అక్కడ ఉన్న కుండలిని శక్తి అనేది కదులుతుందేమో అని నాకు విషయం అర్థమై కుండలిని శక్తి అనుకుని మా యొక్క గురువు గారికి ఫోన్ చేసి విషయాన్ని చెప్పడం జరిగింది. ఆయన అవును బాబు, అది కుండలిని శక్తి అని చెప్పడం జరిగింది అనమాట. అప్పుడు నాకు ఒక 6 నెలలు ప్రాక్టీస్ చేసిన తర్వాత కుండలిని శక్తి అనేది జాగృతి అవ్వడం జరిగింది అనమాట మొదటిసారి. ఇంకా నేను ఆసక్తిగా సాధన మరింతగా ప్రాక్టీస్ చేసేవాడిని. చేసిన తర్వాత ఏమైందంటే, ఒకరోజు చుట్టూ అనేక రకాల శబ్దాలు వినిపిస్తుండేవి. ఎప్పుడు సాధన చేసినా సరే ఎవరో ఒకరు మాట్లాడుకోవడం కానీ రకరకాలుగా శబ్దాలు వినిపించేవి, కానీ నేను ఎక్కువ శాతం అంతర్ముఖం అయ్యేందుకు ప్రయత్నం చేసేవాడిని. మొదట్లో కదా తొందరగా అంతర్ముఖం అయ్యేందుకు మనసు సహకరించేది కాదు. అయితే ఆ చుట్టూ అనేక రకాల శబ్దాలు వినిపిస్తూనే ఉండేవి. నా యొక్క ప్రయత్నం నేను చేస్తూనే ఉండేవాడిని. ఎక్కువగా ఆలోచనలు వస్తూ ఉండేవి. ఒకరోజు ఏమైందంటే, ఒక్కసారిగా నేను ఆ చుట్టూ ఉన్న శబ్దాలు అనేవి ఆగిపోయి అంతా నిశ్శబ్దం, ఏం జరుగుతుందో తెలియదు. ఒకసారిగా నేను నా చుట్టూ నిశ్శబ్దం కదా, నీ కనులు మూసుకొని ఉన్నాను. అప్పుడు దాకా ఏదో ఒకటి ముందు ఏదో ఒక ఆలోచన కదులుతూ ఉండేది. ఒక్కసారిగా నా ఆలోచన కదలను కూడా ఆగిపోయింది అనమాట. ఆగిపోయి పూర్తిగా చీకటి అలుముకుంది. ఓ పక్క నిశ్శబ్దం, ఓ పక్క చీకటి. నేను అప్పుడు ఏమవుతుంది చూద్దాంలే అని మరింతగా నేను గమనిస్తున్నాను. ఆజ్ఞాచక్రం వద్ద దృష్టిని కేంద్రీకృతం చేసి గమనిస్తూ ఉంటే మధ్యలో నుంచి ఒకటి తెల్లని ఒక కాంతిలాగా ఒకటి ఏదో ఏర్పడుతుంది అన్నమాట. మరింతగా దీర్ఘంగా చూశాను నేను. చూడగానే ఆ కాంతి కొంచెం ఉంటూ ఎక్కువగా కాంతిగా ఏర్పడి గుండ్రంగా ఒక ఆకృతి అనేది కనిపించడం మొదలైంది. ఆ కనిపించిన ఆకృతి అనేది చాలా గోల్డెన్ కలర్ రూపంలో
కనిపించింది మొదట. ఆ తర్వాత నెమ్మదిగా చందమామ చూడండి, తర్వాత చందమామను చూస్తే ఒక వైట్ కలర్ కనిపిస్తుంది కదా, కరెక్ట్గా అదే కలర్లో నాకు ఒక ఆకృతి కరెక్ట్గా ఇక్కడ గుండ్రంగా కనిపించింది. మనకి కనిపించి అధికంగా ఎక్కువ కాంతితో కనిపించడం మొదలైంది. ఇది నేను షణ్ముఖి ముద్ర వేస్తూ సాధన చేసినప్పుడు కలిగిన అనుభూతి అన్నమాట. చాలా అద్భుతమైన అనుభూతి. దీని తర్వాత అనేక రకాల చిన్న అనుభవాలు కూడా నా యొక్క జీవితంలో ఎదురవడం జరిగింది. ఏంటంటే నేను ఏదైనా ముందుగా ఊహించుకోగానే నేను ఏదైతే ఊహించుకున్నానో ఆ విషయం నాకు ఎదురవడం. నేను ఎవరికైనా మా ఒక ఫ్రెండ్కి ఫోన్ చేసి తనతో మాట్లాడాలనుకున్నాను అనుకో, తనే నాకు ఫోన్ చేయడం కానీ, అలాగే నాకు ఏదైనా ఒక ఇష్టమైన వస్తువు నాకు కావాలనుకున్నప్పుడు అనుకోకుండా ఆ వస్తువు నా దగ్గర రావడం కానీ, ఈ విధంగా అనేక రకాల విషయాలు నా యొక్క జీవితంలో ఎదురవుతూనే ఉండేవి. అలాగే నేను క్రియాయోగం ప్రాక్టీస్ చేయకముందు నేను చాలా టెన్షన్ పడుతూ ఉండడం, ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేయడం, భయపడుతూ ఉండడం, ఇవన్నీ నా యొక్క జీవితంలో సహజంగా ఉండేవి. ఎప్పుడైతే క్రియాయోగం ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చానో ఒక 8 నెలలు 9 నెలలు అయిన తర్వాత పూర్తిగా ఈ యొక్క భయాన్ని వదిలివేసి ప్రతిదానికి కూడా చాలా ధైర్యవంతంగా నేను ఏదైనా సాధించగలను అనే ఒక కాన్ఫిడెన్స్ అనేది నాకు ఏర్పడడం జరిగింది అనమాట. అలాగా ఒక 8-9 నెలలు అయిన తర్వాత ఇటువంటి ఒక పొజిషన్కి నేను రావడం జరిగింది అనమాట. చాలా మార్పు అనేది నా యొక్క జీవితంలో రావడం జరిగింది స్నేహితులారా. ఇలాగే అనేక రకాల అనుభవాలని నా యొక్క క్రియాయోగం సాధనలో నేను పొందడం జరిగింది. ఎక్కువ శాతం నాకు బాడీలో ఎనర్జీస్ అనేవి తెలుస్తూ ఉండేవి. పైనుంచి మన యొక్క బ్రహ్మరంధ్రం ఉంటుందా, బ్రహ్మరంధ్రం నుండి ఎక్కువగా ప్రాణశక్తిని గ్రహిస్తూ ఉండేవాడిని. ఆ యొక్క ప్రాణశక్తి అనేది శరీరం అంతా కూడా వ్యాప్తి చెందుతూ ఉండేది అన్నమాట. ఎక్కువ శాతం పైనుంచి ఎక్కువగా మూలాధార చక్రం దాకా వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ పైకి వచ్చేది, మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ కిందకి వెళ్ళేది, మళ్ళీ ఇక్కడి నుంచి పైకి వచ్చేది. అలాగే ఎక్కువగా సాధన ప్రాక్టీస్ చేసేటప్పుడు నాకు ఇటువంటి అనుభవాలు ఎన్నో కలిగేయమాట. ఇలాగా మనం ఒక సాధన తీసుకొని ప్రాక్టీస్ చేస్తే మనకు ఎన్నో రకాల అనుభవాలు అనేవి కలుగుతూనే ఉంటాయి. అలాగని ఆ యొక్క అనుభవాలను పట్టుకుంటూ నేను ఒక గొప్ప స్థాయికి వెళ్ళిపోయాను అనుకుంటే అక్కడే ఆగిపోతామంట. కాబట్టి ఆ అనుభవాన్ని పట్టుకోకూడదు, ఆ సాధననే పట్టుకుంటూ ఆ సాధన ఇచ్చిన గురువు యొక్క ఆశీస్సులను పొందుతూ సాధనలో మరింతగా ముందుకెళ్ళేందుకు ప్రయత్నం చేస్తూ ఉండాలి. మీరు ఈ యొక్క అనుభవం ఎందుకు వచ్చిందంటే మనం సాధన కరెక్ట్గా చేస్తున్నాం, అలాగే సాధనలో మరింతగా ముందుకెళ్లేందుకు మనకి ఒక మోటివేషన్గా ఈ యొక్క అనుభవాలు రావడం జరుగుతూ ఉంటాయన్నమాట. కాబట్టి అనుభవాలను అదే విధంగా తీసుకొని మనం సాధననే ప్రాక్టీస్ చేయాలి తప్ప సాధన చేస్తున్నప్పుడు ఈ రోజు ఒక అనుభూతి వచ్చింది, రేపు ఇంకో అనుభూతి రాలేదు, ఏంటి నీ సాధన సరిగ్గా చేయట్లేదా అని అనుకోకూడదు. ఒక్కొక్కసారి అనుభూతులు వస్తాయి, ఇంకొకసారి అనుభూతులు రావు. కాబట్టి వాటిని పట్టించుకోకుండా మనం సాధన మాత్రమే ప్రాక్టీస్ చేస్తూ ముందుకెళ్ళిపోతూ ఉంటే ముందుకు వెళ్ళగలదు ఇంకా అద్భుతమైన స్థితికి చేరుకోవడం, ఎవరు ఊహించలేని శక్తిని గ్రహించడం జరుగుతుంది స్నేహితులారా. కాబట్టి సాధన పైన మాత్రమే దృష్టిని కేంద్రీకృతం చేస్తూ సాధన ప్రాక్టీస్ చేయండి. కాబట్టి స్నేహితులారా, క్రియాయోగం సాధన అనేది చాలా తీవ్రంగా మనకు జీవితం పైన ప్రభావితం చూపిస్తుంది. అలాగే అద్భుతమైన మార్పుల్ని తీసుకొస్తూ మనం చాలా తొందరగా వేగవంతంగా అభివృద్ధి అయ్యే విధంగా చేస్తుంది. ఓకే స్నేహితులారా, మీకు నా యొక్క కొన్ని అనుభవాలను చెప్పడం జరిగింది వీడియోలో. మీరు కూడా మీరు చేస్తున్న సాధనలో ఏమైనా అనుభవాలు కలిగితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ యొక్క స్నేహితులకి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేసినట్లయితే వారు కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గం వైపుగా రావాలని ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ఓకే స్నేహితులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి,